అక్క ఇదో 2,000 ఎవరికి వస్తుంది అక్క? 2,000 ఎవరికి వస్తుంది ఇదవా అక్క? అందరూ అడిగితే 2,000 వస్తుందా లేదక్క? మేము చెప్పిండే 5 గ్యారంటీలు ఏమేమి చెప్పిండే లాస్ట్ ప్రదీప్ ఈశ్వర్ అన్న గెలిచే టైంలో మేమేమి 5 గ్యారంటీలు ఇచ్చిండే 5 గ్యారంటీలు కూడా మేము చెప్పినట్టు నేర్చుకున్నాము. ಯಾವ್ದಾದ್ರು ನುಡಿದಂತ ಪಕ್ಷ ಇದ್ರೆ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಕ್ಕ. మేము చెప్పిండు మేము మీకు 2,000 ఇస్తామని గ్యారంటీగా నడుచుకున్నాము. అదే రీతి బస్ ఫ్రీ అని చెప్పిండు, బస్సు ఫ్రీగా వచ్చినా అన్నా. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తే కరెంటు ఫ్రీగా వస్తుందన్నా. ఇదే రీతి అక్క వాళ్ళు ఎవరో చెప్తారు బీజేపీ వాళ్ళు, ఏమి చేసి కాంగ్రెస్ పక్షము పొద్దునెల్ల ప్రదీప్ ఈశ్వర్ అని ఏం చేసే అని చెప్పే. నేను సుధాకర్కి ఛాలెంజ్ చేసి చెప్తాను, వాడు ఎవడో చెప్పే మెంటల్లా కొడుకు పక్కలో ఉన్నాడు, పక్క పంచాయితీ వాడు ఎవడో చెప్పా ఆపేది మా ప్రదీప్ ఆపేది సుధాకర్ అంట. ఇవిడు ఛాలెంజ్ ఏ అబ్బాయా అట్లా ఏమీ లేకున్నాడే మా ఎమ్మెల్యేని ఏమీ చేసేకాలే, ఇవిడు ఏమరా చేస్తావు నువ్వు స్వామి? ఛాలెంజ్ చేసి చెప్తాను. వాడు మెంటల్లా కూడా పక్క పంచాయతీలో ఉన్నాడు వాడు అదేమో ఉపాధ్యక్ష అంట. ఉండేవాళ్ళు మాట్లాడుకుందాం అన్నిటికీ. వాడు ఒక మాట చెప్తాడు, పొద్దునేళ్ళు ఇంకా ఏం చేసిరంట. పొద్దునేళ్ళు ఇంకా కాదురా స్వామి, నువ్వు పొద్దునేళ్ళు ఇంకా మీ సుధాకర్ ఏమేమి చేసినా దాఖలు తీసుకొని పెట్టా. పొద్దునేళ్ళలో మేమేం చేసినామని మీ ముందు పెడతాం. ఏంపా ఛాలెంజా? వాడిని చెప్తానని మెంటలా కొడుకే మీ సుధాకర్ అప్ప. మేము అయింది పొద్దునేళ్ళు ఇంకా ఎమ్మెల్యే నేను చెప్తా ఒప్పుకుంటా. పొద్దునేళ్ళ మా ఎమ్మెల్యే ఏమేమి చేసినాడు రా చిట్లుగా చక్కలు ఎక్కుకుంటా అంతా చెప్తా నీకే. పిన్ టు పిన్ చెప్తా. అబ్బాయ మీ సుధాకర్ గెలిచినా కూడా బరీ పొద్దునేళ్ళలోగా ఏమేమి చేసినా అంత మాత్రం చెప్పాలా. పొద్దునేళ్ళు అయితే మీ అప్పనా కలిసి చూపిస్తాం మేము. ఏమన్నా మిస్టర్ సుధాకర్ నేను చెప్తాను, పొద్దునేళ్ళు ఏమన్నా మా ఎమ్మెల్యేని గెలిపిస్తారంటే నేను నాకు ఫ్లో వచ్చేస్తుంది. మా ఎమ్మెల్యేని చూస్తే నాకే కోపం వచ్చేలేదా? వాళ్ళకే పాల్స్ ఉండలేదా? వాళ్ళకే ఫ్యాన్స్ ఉండేది మాకు లేదా? వాడు మింట్లో అక్క మీకు ఇది ఉండేవాళ్ళకి తెలుసో తెలీదో పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు అన్న. మీ తమ్ముడు ప్రదీప్ అన్న పొద్దు అంబులెన్స్ ఇచ్చినాడు అక్క. ఆయనకి ఇల్లుకి ఇంకా ఈఎంఐ నడుస్తుంది, కార్కి ఈఎంఐ నడుస్తుంది. కానీ ఈ మనకి గెలిపించిన జనాలకి ఏమన్నా చేయాలని ఆయన పాపం సంపాదించిన దుడ్లు నెలకు 15 లక్షలు ఖర్చు అవుతుంది అక్క. నిజంగా అర్థం చేసుకోండి, ఇదే 15 లక్షలు ఖర్చు అయితే ఎవరక్క ఖర్చు చేస్తాడు? ఈ సుధాకర్ యాదన్న అది ఎక్కడ పోయినా ఏమో తెలియదు. అది యాదో క్లినిక్ అంటప్ప. వాళ్ళంతా లోపం చేయండి, అది ఎక్కడ పోయినా నేనంతా చూస్తాను. ఈ నడుము ఎలక్షన్ టైంలో పత్తాకి వెళ్ళేది అది. కానీ మా ఎమ్మెల్యే అట్లు కాదు. మీరంతా వాళ్ళంతా గెలిచే కోసం చెప్తారు సుళ్ళులో. మేము గెలిచిన తర్వాత నిజాలు చెప్తాము. ఏమాక చెప్పింది తెలుసుకున్నామా లేదా? అవా నీకు కింద పని చేసే చూడే నీ కొడుకు ఓటేయాలా. 3వ నంబరు ఎన్నో నంబరు 3వ నంబరు రక్షారామయ్యకి ఓటేయాలా. మీరు ఏం చేస్తారో తెలీదు. మీరు పొద్దున చెప్పాలా. వాళ్ళు ఎవరో చెప్పరే బీజేపీ వాళ్ళు ఏగెద్దండా కాంగ్రెస్కి ఎలా పోయకూడదు. మేము చెప్పిన తెలుసుకోవడమా లేదా అక్క? చెప్పిన తెలుసుకోవడమా లేదా? 2,000 వస్తుందా లేదా అక్క? చెప్పండి జోరుగా. 2,000 వస్తుందా లేదా అక్క? భీమ్ కాసు వస్తుందా లేదా? ఏమక్క అక్క మీకు తెలుసా తెలీదు. 1,600 జనాలు ప్రాణాలు కాపాడిన దేవుడు మా అన్న ప్రదీప్ అన్న. నేను చెప్తాను, నేను ఇవిడే చెప్తాను. మా 48 జనాలు మా ఊర్లో మా నాసింపల్ల 48 జనాలు ఒక కిడ్నీ ఒక హార్ట్ ఆపరేషన్లు. అక్క నువ్వు ఇటు దాకా ఎందుకు చేపించినావు చెప్పండి అక్క? పోనీ ఎవరు చెప్పిండి ಅಣ್ಣ ಪ್ರದೀಪ್ ಅಣ್ಣ ನಮ್ಮ ಊರಿಗೆ ಬಂದ ಪರಿಚಯ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ಕೊಂಡೆ. ಇವ್ರಿಗಣ ಪ್ರಾಣ ಉಳಿದಿದೆ, ಇವಾಗ ಜೀವಂತ ಉಳಿದಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ అక్క చూడండి ప్రాణం ఉడిచిందే మా నాసింపల్ల ఆయన నరసింహమూర్తి అని చెప్పి ఆయన పేరు. ఆయన ఉడిచినాడు అంటే మా ప్రదీప్ అన్న కారణము. అన్న ఒకే మాట చెప్పా నేను ఇంట్లో పోతే, అన్న నాకు ఓటు వేదనా నువ్వు అంటేను. నాకు ఓటు వేదనా? నేను ఓటు రాజకారణం చేస్తాను లేదు. మేము జనాలకు మంచిది కావాలా, మీరు ఆశీర్వాదం ఇచ్చినారు అంత చేస్తామంటే నేను ఓటు వేద్దానా అని చెప్తే లేదు నేను ప్రాణం ఉండేదంక నేను ప్రాణం నా భూమిలోకి పోయేదాక నేనే కాంగ్రెస్ ప్రదీప్ అనికి అని చెప్పా. అట్లా సుధాకర్